మా వారి దగ్గర గుప్త నిధులు పెట్టొకటి ఉంది. దాని గురించి అయితే చెప్తాను. ముందైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడాకైనా అంత కష్టపడక్కర్లేదేమో కానీ మా వారి ఆఫీస్ రూమ్ సర్దాలన్నా దానిలోకి వెళ్ళాలన్నా ఆయన పర్మిషన్ కావాలన్నమాట. అంత స్ట్రిక్ట్గా ఉంటారు. నిపుణుల పర్యవేక్షణలో చేయండి అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్కి అలర్ట్ వచ్చేది కదండి ఇంతకుముందు. అలా ఉంటుందన్నమాట. ఆయన ఉన్నప్పుడే ఈ రూమ్ అయితే సర్దాల్సి వస్తుంది. మా ఇల్లే లక్క పెడత అంత ఉంటుందని చెప్పేసి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి. ఆ లక్క పెడతలో మళ్ళీ చైల్డ్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. పిల్లలు చిన్నాళ్ళు కదా. ఇప్పుడైతే ఈ రూమ్ని మా వారు ఆఫీస్ రూమ్గా వాడుకుంటున్నారు. చూడండి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే 10 days బ్యాక్ ఇది సర్దాను మళ్ళీ సర్దిస్తుందని చెప్పేసి. ఏంటోనండి వరలక్ష్మి వ్రతం అంటే మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను కదా. మళ్ళీ క్లీన్ చేసుకోకపోతే దాని మీదే పీకుతూ ఉంటుంది అనమాట మనసంతాని. మీకు కూడా అంతేనే కామెంట్ అయితే చెయ్యండి. వీడియో స్టార్టింగ్లోనే మీకు చెప్పాను కదా గుప్త నిధులు పెట్టని. అదిగోదగండి ఇది కాదులేండి ఆ తర్వాత కనిపిస్తుంది కదా పైన అదనమాట. అదే గుప్త నిధులు పెట్టండి. మా వారు గుప్త నిధులన్నీ చిన్నప్పటి నుంచి అందులో దాచిపెట్టారనమాట. ఆ పెట్టి ముట్టుకుని దానిలో ఏమన్నా తీసానా నా పని ఇంకా అయిపోయినట్టే. పెళ్ళైన కొత్తలో తెలియక ఆ పెట్టి ఓపెన్ చేసి ఇవన్నీ చెత్త ఎందుకు పడేయండి అన్నందుకే ఇంకా ఎంత సీరియస్ అయిపోయారో అవన్నీ మళ్ళీ తెచ్చుకుని దాచిపెట్టేసుకున్నారు. చూడండి నేను ఇక్కడ అదే జోక్ చెప్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి నవ్వుతున్నారు. చూడండి ఎప్పుడో చిన్నప్పటి ఫోన్లు ఉండి కదండి చిన్న చిన్న ఫోన్లు. ఆ ఫోన్ ఛార్జర్లు ఇదిగోండి ఆయన కాలేజ్ ఐడి కార్డ్ అనమాట. ఇవన్నీ ఆ ఫోన్ ఛార్జింగ్ వైర్లు అప్పుడెప్పుడో వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందంటండి ఆ కర్చీఫ్. అది ఇప్పటికీ దాచుకుంటుంది అనమాట. వాళ్ళ కాలేజ్ టైంలో జరిగిన స్టోరీ అంటది. అదైతే ఒకసారి అయితే చెప్పిస్తాను వీడియోలో. భలే ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఇందులో ఉన్న ఏవి పనిచేయవు అనమాట. ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టుకున్న వాచ్లన్నీ దాచుకుంటారు. అవి ఏమీ పనిచేయవు. అవన్నీ పాడేయండి. ఎందుకంటే అవన్నీ మళ్ళీ అలానే దాచేసి శుభ్రంగా తుడుస్తున్నారు. చూడండి గుప్త నిధులు పెట్టే. అసలు దాన్ని అయితే డస్ట్ పట్టనివ్వరు. ఇంకా అది పాడేయండి ఎందుకన్నా కూడా మళ్ళీ తెచ్చిపెట్టేస్తారు. నేను ఒకవేళ పడేద్దామన్నా కూడా ఇంకా అయిపోయినట్టే. శుభ్రంగా తుడిచేసుకుని ఆయన పెట్టయితే పెట్టేసుకున్నారు. ఒకవేళ కనుక ఆయన లేనప్పుడు నేను ఈ రూమ్ క్లీన్ చేసి ఏమైనా సర్దానంటే ఆ రోజు ఆయనకి ఏదో ఒకటి కనిపించదో ఇంకా నువ్వు పాడేసావా అన్నీ నాశనం చేసేస్తారు ఇంట్లో అని చెప్పేసి ఇంకా కోప్పడిపోతారు అనమాట. అందుకని చెప్పేసి ఈ రూమ్ ఎప్పుడు క్లీన్ చేయాలన్నా కూడా ఆయన ఉన్నప్పుడే ఆయన ఎదురు పెట్టుకుని క్లీన్ చేస్తానండి. అన్నట్టు ఈ గుప్త నిధులు పెట్టే మా వారికి కాదండి మా మావయ్య గారి దగ్గర కూడా ఉంటుంది. అంటే వంశపారంపర్యంగా వస్తుందన్నమాట. పెళ్ళైన కొత్తలో మా అమ్మాలు పెట్టిన సారి సామాన్లు పైన పెడదామని చెప్పేసి మా వారిని కుర్చేసి ఎక్కిస్తే ఒక పెద్ద పెట్టి ఉంది. అది ఎందుకు పాడైంది కదా పడేయండి అంటే తీరా అది కాస్త లేక మా వారైతే మా అమ్మాలు పెట్టిన చైర్ల మీద పడేశారనమాట. పగిలిపోయినాయండి. తీరా చూస్తే ఆ పెట్టిలో పాత ఛార్జర్లు ఫోన్లు ఇంకా పాత తాళం కప్పలో చూస్తే ఒక 50-60 వరకు ఉన్నాయండి. అన్నట్టు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్ళకి వంశపారంపర్యంగా ఈ గుప్త నిధులు పెట్టి అనేది వస్తుందన్నమాట. మా మావయ్య దగ్గర ఉంది. అంటే మా మావయ్య గారి దగ్గర తర్వాత మా ఆయన దగ్గర తర్వాత మా వాడి దగ్గర కూడా వచ్చేస్తుందేమోలండి. ఇదేంటో మరి చాలామందికి అలవాటు ఉంటుంది కదా పాత సామాన్లు పడేయకుండా. మీలో కూడా ఎవరైనా ఇలా ఉన్నారా? ఉంటే కనుక కామెంట్ చేయండి. మొత్తం మీద ఏదోలాగా వరలక్ష్మి వ్రతానికి హౌస్ అయితే క్లీన్ చేసేసానండి. బాయ్ అండి.